మీరు చూస్తున్నారు లక్ష్మి గ్యాలరీ. టుడే అయితే నేను ముందర మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. టాపిక్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. నార్మల్గా మన ఫేస్లో అట్రాక్ట్ చేసేది ఏంటబ్బా అంటే మన కళ్ళు. సో అలాంటి కళ్ళకి మనం ఐబ్రో పెన్సిల్ వాడడం, ఐ ల్యాష్, మస్కరా ఇలాంటివి చాలా చాలా యూజ్ చేస్తుంటాం. సో ఇవి మేకప్ వేస్తేనే మన కళ్ళు అందంగా ఉంటాయి, లేకపోతే సో బ్యాడ్ అనమాట. సో టుడే మనము ఐబ్రోని ఎలా గ్రోత్గా పెంచుకోవాలి అండ్ ఎలా థిక్నెస్గా పెట్టుకోవాలి అండ్ వాటిని ఎలా అందంగా చూసుకోవాలో టుడే వీడియోలో మనం లేట్ చేయకుండా చూసేద్దాం. సో చూడండి, నేనైతే ఎటువంటి ఐబ్రో పెన్సిల్ కావచ్చు, మస్కరా, కాజల్ ఇలాంటివి ఎప్పుడు నేను యూజ్ చేయనండి. నాకు ఎప్పుడు ఇష్టం కూడా ఉండదు. సో నార్మల్గా అమ్మాయిలు ఎక్కువగా లైక్ చేస్తారు. సో నాకు నార్మల్గానే ఐబ్రో పెన్సిల్ పూసినట్టు, మస్కరా ఇలాంటివి వేసుకున్నట్టు బాగానే ఉంటుంది. సో ఈరోజు నేనైతే ఎప్పుడు వాడేదేనమాట. సో అలాంటి సీక్రెట్ ఈరోజు మీకు చెప్తున్నాను అండ్ మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా 100% అయితే రిజల్ట్ వస్తుందండి. సో ఇప్పుడు నేనైతే నార్మల్గా దీనికి ఏం యూజ్ చేస్తున్నానంటే కోకోనట్ ఆయిల్ అనమాట. సో ఈ కోకోనట్ ఆయిల్ నేను ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాను, ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. సో చూడండి, సో ఇది ఏంటి అనేది తెలిసిపోతుంది కదా, ఇయర్ బడ్ అనమాట. సో ఈ ఇయర్ బడ్తోనే నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఒక హ్యాండ్లో తీసుకుంటున్నాను, కనిపిస్తుందా? సో ఇలా తీసుకున్న దాన్ని నేను దీన్ని బాగా డిప్ చేసుకున్నాను. సో చూడండి, ఇలా బాగా డిప్ చేసుకోవాలి. సో నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నేను ఎటువంటి పెన్సిల్ అలాంటివి ఏం యూజ్ చేయని చెప్పాను కదా. సో ఇలా మీరు డైలీ ఇలా చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీకు ఐబ్రో అనేది చాలా థిక్గా అండ్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో మీకు అప్పుడే కనిపిస్తుంది. నేను ఎప్పుడు యూజ్ చేయనండి ఐబ్రో పెన్సిల్ అలాంటివి. సో నాకు న్యాచురల్గా ఉండడమే చాలా ఇష్టము. సో ఇలా మీరు డైలీ నైట్ టైం చేసుకొని పడుకొని మార్నింగ్ మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలండి. సో ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అదొక్కటి అలా చేసేస్తే చాలు, మీకు ఐబ్రోస్ అనేవి చాలా చాలా గ్రోతింగ్ అండ్ చాలా బ్లాక్గా థిక్నెస్గా మంచిగా ఉంటుందన్నమాట ఐబ్రోస్ అయితే. సో చూడండి, నేనైతే కన్ను రెప్పలకి అనమాట. చాలామందికి ఇవి రాలిపోతుంటాయి. సో ఇలా రాలిపోతున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఈ విధంగా చేసినట్లయితే మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. సో ఆయిల్ అనేది అందరి ఇంట్లో దొరికేదేనండి, మనం ప్రతి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం హెడ్కి అప్లై చేస్తుంటాం, హెయిర్స్కి అలాగా. ఇలా మీరు డైలీ నైట్ టైం చేసుకోవాలి చూడండి. డైలీ ఇలా చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఏదో ఒకసారి చేసాం కదా, లేదు మళ్ళీ చేయకూడదు అని అయితే అనుకోకండి. సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు అప్లై చేస్తూ ఉంటాను, ప్రతి డైలీ నైట్ టైమ్స్ అనమాట నేనైతే అప్లై చేసేది. సో మంచి గ్రోతింగ్ ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా అదే విధంగా ఉంటుందండి. మీకు చాలామందికి అంటే మనకు హెడ్కి హెయిర్ ఫాల్ ఎలా వస్తుందో మనకు ఐబ్రోస్ కూడా అవుతుందన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఏం కాదు. సో నా ఐ సీక్రెట్ ఇదే అనమాట. సో చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా థిక్నెస్గా కూడా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట.
సో ఇలా చేసుకున్నాక మీరు డైలీ నైట్ టైమ్స్ అప్లై చేసుకొని నార్మల్ వాటర్తో ఇలా వాష్ చేసుకుంటే చాలండి. ఇంకేం చేయనక్కర్లేదు, జస్ట్ నైట్ టైమ్స్ చేయండి. ఎందుకంటే నైట్ టైం చేయడం వల్ల మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు నైట్ టైమే చేయండి, ఎప్పుడు మాత్రం స్కిప్ చేయకండి. సో చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చింది ఏంటి అనేసి. సో ఇంకా మీకు ఏమైనా సజెషన్స్, అక్క నాకు ఈ టిప్ కావాలి, అక్క ఈ బ్యూటీ టిప్ కావాలి, అక్క ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలి, అక్క ఇంకా ఇలా కావాలి అని మీరు ఏమైనా అడిగినా నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. సో కామెంట్స్ అయితే పెట్టండి, మర్చిపోకండి. సో ఈ వీడియో నచ్చింది కదా, సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.